సికింద్రాబాద్ పరిధిలోని ఉప్పల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉప్పల్ రోడ్డుపై బైకును సిటీ బస్సు ఢీకొనడంతో గిగ్ వర్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ధరావత్ మహేష్ బ్లింకిట్ ఆన్లైన్ డెలివరీ సర్వీస్ కు చెందిన కంపెనీలో గిగ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఉప్పల్లోని బ్లింకిట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిరసనకు దిగిన వారిని సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతి చెందిన డెలివరీ బాయ్ కి బ్లింకిట్ గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుందని కంపెనీ సిబ్బంది చెప్పారు. అయితే మహేష్ ఫ్యామిలీని ఆదుకుంటామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బంధువులు స్పష్టం చేశారు. అటు నిరసనకు దిగిన వారిని చెదరగొట్టారు పోలీసులు. నాయకులకి ఈరోజు బ్లింకిట్ అనే ఈ యొక్క అనుమతి లేని సంస్థ, ఎలాంటి పరిమితం లేని సంస్థ, ప్రభుత్వం ఒక కన్ను వేయాలని చెప్పేసి ఎలాంటి అనుమతులు లేని ఈ సంస్థని ఈ విధంగా కొనసాగిస్తున్నారు. ఈ సందులల్ల గొంతులల్ల ఇంత పెద్ద ఇందులో దరిదాపుల 200 మంది పైచిలుకు డెలివరీ బాయ్స్ ఉంటారు. మళ్ళీ 200 మంది పైచిలుకున్న డెలివరీ బాయ్స్ ఇక్కడికి వచ్చేసి ఈ సందులలో పెట్టేస్తే కామన్ పీపుల్స్ కూడా ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ పిల్లోడు, చదువుకునే పిల్లోడు పార్ట్ టైం జాబ్గా ఇక్కడ చేస్తున్నాడు జీవనోపాధికి. మరి ఈరోజు చనిపోయిండు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇస్తాయా ప్రాణాన్ని? ఆ మనిషిని తీసుకొచ్చి ఇస్తాయా? వీళ్ళకి ఎలాంటి పరిమితులు లేవు. ఇప్పుడు ఈ పిల్లోడు చనిపోతే కనీసము తక్షణ సహాయం కింద ₹1 కూడా నోచుకోలేని పరిస్థితిలో ఏర్పడ్డది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలా. ముఖ్యంగా ఇలాంటి వర్కర్ల యొక్క, కార్మికుల యొక్క సమస్యలన్నీ కూడా కార్మికులను కడుపులో పెట్టుకోవాలని చూస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్నటి రోజు ఒక మోటార్ వెహికల్ యాక్ట్లో ఒక గైడ్లైన్ తీసుకురావడం జరిగింది. వైట్ ప్లేట్లు తోలుకోవచ్చు అని చెప్పేసి. ఈ వైట్ ప్లేట్లు తోలుకోవడం అనేది చట్టవిరుద్ధాన్ని వీళ్ళు చట్టపరంగా తీసుకొస్తున్నారు. మా డిమాండ్, మాకు సోషల్ సెక్యూరిటీ కావాలా, వెల్ఫేర్ బోర్డు కావాలా. ముఖ్యంగా ఈ కంపెనీలని చట్ట పరిధిలోకి తీసుకురావాలా. చట్టం చేసి ఈ కంపెనీలన్నీ చట్ట పరిధిలోకి తీసుకొస్తే దీనిపై ఆధారపడి ఉన్న లక్షలాది కుటుంబాలు బాగుపడతాయి. ప్రజాపాలన, ప్రజా రాజ్యం అని, ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి మీరు మార్పు అని చెప్పి తీసుకొచ్చారు. మార్పులో భాగంగా చాలామంది చనిపోతున్నారు. నిన్న నైటు కాకతీయనగర్ మల్కాజీర్లో రాత్రి ఆర్థిక పరిస్థితులకు తట్టుకోలేక ఒక డెలివరీ బాయ్, జెప్టో డెలివరీ బాయ్ రాత్రి చనిపోయిండు. పొద్దున వరకు మేము గాంధీ హాస్పిటల్లో ఉండి అతను యూపీ బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిండు. యూపీకి ఇప్పుడు పంపించేసి ఆ పంపించే లోపల మళ్ళీ ఇక్కడ జరగడంతో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది.